మన అసలు వరల్డ్ జాగ్రఫీలో ముందు ఈ వాల్ జాగ్రఫీలో మీకు ఇచ్చినటువంటి ఏరియాస్ ఒకసారి చూద్దాం. ఆ ఏరియాస్ మీరు ఏది సిలబస్ ప్రకారం తీసుకుంటే, ఎందుకు నాకు గుర్తున్నాయి కదా రాసేస్తాను. ఒకటి కాస్మాలజీ రాసుకొని పెట్టుకోండి, కాస్మాలజీ ఇచ్చాడు. 2 మెటియోరాలజీ ఇచ్చాడు, మెటియోరాలజీ ఇచ్చాడు. 3 జియోమార్ఫాలజీ ఇచ్చాడు, జియోమార్ఫాలజీ ఇచ్చాడు. 4 ఓషనోగ్రఫీ ఇచ్చాడు, ఓషనోగ్రఫీ. అంటే వీడు ఇచ్చినటువంటి సిలబస్ ఇలా మీకు కనిపించదు, కానీ ఆ సిలబస్ని మేనేజ్ చేస్తే మీకు ఇదే కనిపిస్తుంది. ఓకే, నేను రికార్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు నాన్న, ఇది ఆటోమేటిక్ రికార్డింగ్ అయిపోద్ది. పెట్టాల్సిన అవసరం లేదు, లైవ్ క్లాసులు మీకు అయిపోతుంది, చూసుకోండి. మొత్తం ఎన్ని మీకు కాస్మాలజీ, మెటీరియాలజీ, జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ. ఇక్కడ ఏం చేశాడు, ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని ఉంటుంది మీకు సిలబస్లో, ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని. ఇక్కడ వచ్చేటప్పటికి మెటీరియాలజీలో మనకి ఈ టెంపరేచరు, క్లైమేట్ ఇట్లాంటి అంశాల మీద మనకి ఒక లైన్ ఇచ్చాడు. ఇక్కడేమో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అని ఇచ్చాడు, భూ అంతర్భాగం, మరి దాని వివరాలు. అలానే ఓషనోగ్రఫీ అన్నప్పుడు సముద్రాల గురించి దానికి సంబంధించిన వివరాలు. ఇది సెకండ్ రివిజన్ కాబట్టి మీకు దీని మీద పట్టు ఉంటే వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేసుకోమాకండి. ప్రశాంతంగా జాగ్రఫీ ప్లేస్లో వేరేది పెట్టుకుని చదువుకోండి. లేదు సార్ నాకు గ్రిప్ రాయలేదు, నేను 2-3 రివిజన్లు విందాం అనుకుంటున్నానంటే వెళ్ళిపోండి. అందుకు రివిజన్ అది వచ్చేటప్పుడు నేను ఏం చేశాను, కొద్దిగా మీకు ఈ సెషన్ పెట్టాను. సరే చూడండి, ఫస్ట్ వన్ కాస్మాలజీ, విశ్వ అధ్యయన శాస్త్రం తీసుకుంటున్నాం. చెప్పండి నాన్న, తొలి విశ్వ సిద్ధాంతం ఏంటి? తొలి విశ్వ సిద్ధాంతం, వాట్ ఇస్ ద ఫస్ట్ కాస్మిక్ థియరీ? తొలి విశ్వ సిద్ధాంతంగా ఏ సిద్ధాంతాన్ని భావిస్తారు? తొలి విశ్వ సిద్ధాంతం ఏంటి? చివరిలో మాట్లాడుకుందామండి స్టూడెంట్స్ అందరూ. ఒకసారి వినండి, ముందు క్లాస్ వినండి, చివరిలో కొద్దిగా టైం ఇస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. తొలి విశ్వ సిద్ధాంతం, రైట్. ఈ సిద్ధాంతం పేరు భూకేంద్ర సిద్ధాంతం. ఏంటి? భూకేంద్ర సిద్ధాంతం. దీన్ని మనం జియోసెంట్రిక్ థియరీ అంటాం, జియోసెంట్రిక్ థియరీ. రచించినటువంటి లేదా ప్రతిపాదించినటువంటి వ్యక్తి అన్నప్పుడు మనకి మిస్టర్ క్లాడియస్ టాలమీ వస్తాడు. క్లాడియస్ టాలమీ. ఈ క్లాడియస్ టాలమీ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి సార్ అంటే 2 గ్రంథాలు. ఒక గ్రంథం పేరు అల్మాగెస్ట్, రెండవది ఏ గైడ్ టు జాగ్రఫీ. ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథం గుర్తుకు రావాలి. ఇందులో విశ్వరహస్యాలకు సంబంధించిన వివరాలు మీకు అల్మాగెస్ట్లో పెట్టాడు ఆయన. అంటే ఈ గ్రంథంలో ఆయన మనకు ఎక్స్ప్రెస్ చేశాడు. ఇది అల్మాగెస్ట్. అందుకే ఈ అల్మాగెస్ట్ని బైబిల్ ఆఫ్ కాస్మాలజీ అంటారు. బైబిల్ ఆఫ్ కాస్మాలజీ, కాస్మాలజీ అని పిలుస్తాం. అంటే ఖగోళ శాస్త్ర బైబిల్ అని మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఖగోళ శాస్త్ర బైబిల్. గుర్తుపెట్టుకోండి, ఖగోళ శాస్త్ర బైబిల్ అని మనం పిలుస్తాం. ఏంటి? అల్మాగెస్ట్. ఇప్పటి వరకు ఈ పేరు మీరు వినుండరు, బట్టి పట్టాల్సిందే మీరు. అల్మాగెస్ట్, అల్మాగెస్ట్.
ఇలా రాస్తాం ఇంగ్లీష్లో మనం అల్మాగెస్ట్ ఆర్ అల్మాజెస్ట్ అని కూడా అంటాం, మీ ఇష్టం. ఖగోళ శాస్త్ర బైబిల్. ఓకే, నాట్ బైబిల్ ఆఫ్ జాగ్రఫీ, బైబిల్ ఆఫ్ కాస్మాలజీ. మీరు పొరపాటు పడుతున్నారు, ఇక్కడ నేను రాసింది బైబిల్ ఆఫ్ జాగ్రఫీ కాదు, బైబిల్ ఆఫ్ కాస్మాలజీ. ఓకే, ఖగోళ శాస్త్ర బైబిల్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంక అక్కడి నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ సిద్ధాంతాన్ని ఖండించిన సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతాన్ని ఖండించిన సిద్ధాంతం. ఖండించిన సిద్ధాంతం అంటే మనకేమొస్తుంది సార్ అంటే మిస్టర్ నికోలస్ కోపర్నికస్ రాసినటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతం వస్తుంది. ఏంటది? సూర్యకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక హీలియోసెంట్రిక్ థియరీ అంట. నికోలస్ కోపర్నికస్ రాసినటువంటి సూర్యకేంద్రక సిద్ధాంతం. గమనించాలి, ఆర్యభట్ట రచించిన ప్రముఖ సిద్ధాంతం సూర్య సిద్ధాంతం. ఈ సూర్య సిద్ధాంతానికి సూర్యకేంద్రక సిద్ధాంతానికి తేడా ఉంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సూర్య సిద్ధాంతానికి సూర్యకేంద్రక సిద్ధాంతం తేడా ఉంది. ఓకే, కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది వేరే, ఇది వేరే. వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పేరు ఇచ్చినప్పుడు కోపర్నికస్ రాసావు, సూర్యకేంద్రక ఉంటే కోపర్నికస్, సూర్య సిద్ధాంతం అంటే ఆర్యభట్ట. ఓకే, మరి ఈ కోపర్నికస్ రచించిన గ్రంథం ఏంటి? ఆన్ ద రెవల్యూషన్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ అండి. ఏంటది? సెలెస్టియల్ బాడీస్ ఆన్ ద రెవల్యూషన్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ అనే సిద్ధాంతం. అంటే ఖగోళ రాశుల పరిభ్రమణం అనే ఒక గ్రంథం రాసింది. అంటే అక్కడేమో సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అనే ఒక కాన్సెప్ట్ కోపర్నికస్ ఇస్తే, టాలమీ ఏం చేశాడు? భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్పింది ఎవరు సార్ అంటే టాలమీ. అంటే ఇవి రెండు కూడా ఒకదాని కూడా వ్యతిరేక సిద్ధాంతాలు. అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో మనం తీసుకుంటే ఇది సూర్యుడు అనుకోండి. సూర్యుని చుట్టూ వివిధ గ్రహాలు ఇట్లాంటి గ్రహాలన్నీ ఇట్లా తిరుగుతూ ఉన్నాయని చెప్పేది ఏ సిద్ధాంతం? సూర్యకేంద్రక సిద్ధాంతం. లేదు, ఈ సూర్యుడు ఇతర గ్రహాలన్నీ కూడా, మన భూమి అనేది ఒకటి ఉంటే ఇవన్నీ కూడా సూర్యుడు కావచ్చు, ఇతర ఏ గ్రహాలని కావచ్చు. ఏది? ఈ గ్రహం కానీ ఇవన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పేది. ఇక్కడ మీకు బ్లూ డాట్ నేను పెట్టింది, ఇది ఎర్త్ అని మీరు కొద్దిగా ఫీల్ అయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం ఎవరిది? మిస్టర్ టాలమీ. దీన్నే భూకేంద్రక. సూర్యుడి సైతం భూమి చుట్టూ తిరుగుతాడని చెప్తారు ఆయన. కానీ కోపర్నికస్ ఏమంటాడు? కాదు, మనందరం ఎవరి చుట్టూ తిరుగుతున్నాం? సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం. ఇదేంటి? సూర్యకేంద్రక. చివరికి ఎవరి యొక్క సిద్ధాంతం గెలిచింది అంటే సూర్యకేంద్ర సిద్ధాంతం గెలిచిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కోపర్నికస్ ఈ సిద్ధాంతం రాసిన తర్వాత కొద్ది రోజులకి 1609 నాటికి గెలీలియో ఏం కనిపెట్టాడు? మనకి టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ సహాయంతో విశ్వరహస్యాలు బట్టబయలైనవి. సుదూరంలో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేసి టెలిస్కోప్ సహాయంతో కనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే గెలీలియో టెలిస్కోప్ అనేది విశ్వరహస్యాలు ఛేదించడానికి సహాయపడిందో, కోపర్నికస్ చెప్పినటువంటి ఈ సూర్యకేంద్ర సిద్ధాంతం నిజమైపోయింది. కోపర్నికస్ నిజమైపోయాడు, టాలమీ అబద్ధమైపోయాడు. అలా విశ్వరహస్యాలు ఛేదించబడిన సంవత్సరంగా 1609 ఉంది. కాబట్టి ఈ 1609కి 400 సంవత్సరాలు కలిపితే 2009 అవుతుంది, 2009. అంటే విశ్వరహస్యాలు ఛేదించబడి 2009 నాటికి 400 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీనికి ఇంటర్నేషనల్ కాస్మిక్ ఇయర్ హోదా ఇచ్చారు. ఇంటర్నేషనల్
కాస్మిక్ ఇయర్ హోదా, అంతర్జాతీయ విశ్వ సంవత్సర హోదా ఇవ్వడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. అంతర్జాతీయ ఖగోళ సంవత్సరం 2009. కాబట్టి చాలామందికి యుఎన్ఓ ప్రకటించినటువంటి ఈ 2009 గుర్తుంది, కానీ దాని వెనక నేపథ్యం తెలియదు. ఆ నేపథ్యం ఏంటి? 1609లో గెలీలియో టెలిస్కోప్ వలన విశ్వరహస్యాలు ఛేదించబడ్డాయి. పనిలో పనిగా గెలీలియో శనిగ్రహాన్ని కనిపెట్టాడు. ఏ గ్రహాన్ని? శనిగ్రహాన్ని మనోడు కనుక్కోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, శనిగ్రహ ఉనికిని తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్త అంటే మీరు మిస్టర్ గెలీలియో గురించి మీరు చెప్పాలి. ఓకే, అంటే అప్పటి వరకు మనకేం తెలుసు? బృహస్పతి వరకే తెలుసు, కానీ ఇతను ఆ ఉనికిని మనకు తెలియజేయడం జరిగింది. గుర్తుంచుకోవాలి. ఇది మనకి ఏంటి? ఒక జానర్. టాలమీ, కోపర్నికస్, గెలీలియో, కాస్మిక్ ఇయర్, ఇట్లా. అయితే ఈ పరిశోధన మీరు కానీ జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ పరిశోధనలు ఎట్లా ఉన్నాయి అంటే చూడొచ్చు మీరు. సూర్యుడు, అలానే గ్రహాలు, అంతే. ఇద్దరి గురించి చెప్పినట్టు ఉన్నాయి. నథింగ్ బట్ ఏంటి? సౌర కుటుంబం. సౌర కుటుంబం అంటే మీరు టాలమీ తీసుకున్నా, కోపర్నికస్ తీసుకున్నా, కోపర్నికస్ తీసుకున్నా, వీళ్ళ యొక్క ఆలోచన సౌర కుటుంబం వరకే ఉన్నాయి. దాన్ని దాటి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు శనిగ్రహం అన్నాం, సౌర కుటుంబం అంటే సూర్యుడు ఒక నక్షత్రము, ఈ నక్షత్రం చుట్టూ భూమి లాంటి గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అనేది. అయితే మిస్టర్ విలియం హెర్షల్, ఎవరతను? విలియం హెర్షల్. ఈ పేరు మర్చిపోతున్నానా? విలియం హెర్షల్ అనే అతను ఏం చేశాడంటే గెలాక్సీ అనే పేరు తీసుకొని వచ్చాడు. గెలాక్సీ సౌర కుటుంబ పరిధిని గెలాక్సీ స్థాయికి పెంచాడు. లేదా తొలిసారిగా గెలాక్సీ అనే పదము ఎవరు ఉపయోగించారు అని అడిగితే ఆన్సర్ పెట్టాలి మిస్టర్ విలియం హెర్షల్. అంటే ఇతని గురించి ప్రజలు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ మనోడు ఏం చేశాడు? యురేనస్ గ్రహాన్ని కనిపెట్టాడు. యురేనస్ తెలుగులో రాస్తే వరుణుడు. ఈ వరుణ గ్రహం యొక్క ఉనికిని కనిపెట్టాడు. సౌర కుటుంబంలో శనిగ్రహ ఉనికిని కనిపెట్టింది ఎవరు సార్ అంటే గెలీలియో. వరుణ గ్రహ ఉనికిని కనిపెట్టింది ఎవరు సార్ అంటే మిస్టర్ విలియం హెర్షల్. ఇతను ఏమంటాడు? గెలాక్సీలు ఉన్నాయి మనకు అంతరిక్షంలో. ఈ గెలాక్సీ కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం అని చెప్పాడు. నక్షత్రాల సముదాయము, కొన్ని కోట్ల సముదాయం. ఈ సముదాయాన్ని మనం అంటాం గెలాక్సీ అంటామని చెప్పి మనోడు చెప్పాడు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే మనకి క్లస్టర్స్ కానీ సూపర్ క్లస్టర్స్ కానీ ఇవన్నీ దీనికి సంబంధించి మనకు కనిపిస్తాయి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. విశ్వ పరిధి వీళ్ళిద్దరి ప్రకారం, ఏది టాలమీ కోపర్నికస్ ప్రకారం కేవలం సోలార్ సిస్టమే. బట్ ఫస్ట్ టైం హీ ఎన్హాన్స్డ్, ఎక్స్పాండెడ్ ఏంటి అప్ టు గెలాక్సీ. అయితే ఇది కొద్ది రోజులే ఉంది ఇతని యొక్క ఆనందం. ఎందుకు? మిస్టర్ హబుల్ మార్కెట్లోకి వచ్చేసాడు. హబుల్ ఏమంటాడు? లేదు, నేను ఆకాశంలో కొన్ని కోట్ల గెలాక్సీలు చూశానని చెప్పాడు. కొన్ని కోట్ల గెలాక్సీలను చూశాను. ఈ కొన్ని కోట్ల గెలాక్సీలని యూనివర్స్ అంటారు అని మనం ప్రతిపాదన చేశాడు. యూనివర్స్ నథింగ్ బట్ విశ్వము. అంటే ఇప్పటివరకు ఆ పదం రాలేదు, చూడండి ఇప్పుడే వచ్చింది ఆ పదం. విశ్వం అంటాం అని మనోడు, అంటే అంతరిక్షంలో మనకి కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయని మనోడు చెప్పుకొని వచ్చాడు. యూనివర్స్ ప్రస్తావన. ఇట్లా హబుల్ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇంకా పరిశోధనలు ఏమైపోతున్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అప్పుడు రష్యన్స్ ఎంటర్ అయ్యి, మీరు ఇంకా మేము వింటూ ఉంటే
మహాభారతం ఎక్కువసేపు చెప్పేటట్టున్నారు, కొత్త కొత్త గ్రంథాలు మీరు కనుక్కుంటారు. ఒక పని చేయండి, విశ్వానికి మనం ఒక పేరు ఇచ్చేద్దాం. ఏంటది? కాస్మోస్ అనే పేరు. కాస్మోస్. కంటికి కనిపించేది విశ్వమే, కంటికి కనిపించేది విశ్వమే. కంటికి కనిపించేది కనిపించేది అని చెప్పి మనోడు ఏం చేశాడు, ఈ పరిశోధనకి వీళ్ళు లాక్ చేసేసారు. అంటే ఏంటి, ఇంకా వీళ్ళు మాటి మాటికి నేను కనిపెట్టా, దానికి ఒక పేరు పెట్టుకోవడం కాదు. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అంటే కనిపిస్తుంది, కనిపించదు, ఏదైనా విశ్వమే. లాకేసి దీని అధ్యయనాన్ని కాస్మాలజీ అని పిలిచారు. అంటే ఇక్కడ మీరు కాస్మోస్ అనేది ఏ భాషా పదం అని అడిగితే బీ కేర్ఫుల్, ఇది రష్యన్ భాషా పదము. ఏ భాషా పదం? రష్యన్ భాషా పదం. ఓకే, ఈ రోజున మీకు అంతరిక్షంలో మనకి నావికులకి చూస్తే ఎవరు కనిపిస్తారు? కాస్మోనాట్, ఆస్ట్రోనాట్, టైకోనాట్, స్పేషియోనాట్, గగన్నాట్, వ్యోమనాట్. ఏంటా పేరు? వ్యోమ. ఇట్లా మనకు కనిపిస్తాయి. ఓకే, ఇందులో గమనించు, కాస్మోనాట్ అంటే రష్యా, ఆస్ట్రోనాట్ అంటే యుఎస్ఏ, టైకోనాట్ అంటే చైనా. గుర్తుపెట్టుకో. స్పేషియోనాట్ అంటే ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటాం. ఈఎస్ఏ ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అదే గగన్నాట్ అండ్ వ్యోమనాట్ ఇండియా వస్తుంది. ఏమొస్తుంది? ఇండియా. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాట్ అనేది గ్రీకు భాషా పదం, NAUT. నాట్ అంటే ఇది గ్రీకు భాషా పదం. ఈ పదానికి అర్థం ఏంటి సార్ అంటే సెయిలర్ అని అర్థం. ఏమని అర్థం? సెయిలర్ అని అర్థం. అంతరిక్ష నావికుడు. ఓకే, ఏదైనా మీరు తీసుకోండి, అంతరిక్ష నావికుడు, సెయిలర్. యాక్చువల్గా ఆస్ట్రానమీ ఇక్కడ వస్తుంది. ఆస్ట్రానమీ అమెరికన్స్ ఉపయోగిస్తున్న పేరు. వీళ్ళు ఉపయోగిస్తున్న పేరు ఏంటి? కాస్మాలజీ వీళ్ళు ఉపయోగిస్తున్న పేరు. ఆస్ట్రాలజీ వేరే, ఆస్ట్రాలజీ జ్యోతిష్యం. ఓకే, అంతరిక్షంలో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు అంటే అతను ఏమంటారు మీరు? ఆస్ట్రోనాట్, అంతరిక్ష నావికుడు. నాట్ అనేది గ్రీకు భాషా పదము, మర్చిపోవద్దు. మీరు క్లియర్ చేయండి ప్రిలిమ్స్. మన SNDలో కూర్చున్నప్పుడు వీటి గురించి మనం వర్కౌట్ చేయొచ్చు. అంతరిక్షంలోకి మీరు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మన భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్తే ఇక్కడ ఒక రేఖ కనిపిస్తుంది మీకు. దీన్ని కర్మాన్ లైన్ అంటారు. ఈ కర్మాన్ లైన్ దాటితేనే మనకేంటి? స్పేస్ ప్రస్తావన వస్తుంది. గమనించాలి. ఈరోజు మనం స్పేస్ అంటున్నాం కదా, కర్మాన్ లైన్ దాటితేనే స్పేస్. మీకు ఆవరణాలు వచ్చినప్పుడు ఏ ఆవరణాల మధ్యలో ఉంటుంది మనం చూడొచ్చు. కర్మాన్ అనే వ్యక్తి పేరు మీదుగా పెట్టారు. అంటే మీరు చదువుతున్నారు కదా, ఇప్పుడు యూనివర్స్ అని, ఖగోళం అని, ఇవన్నీ మనం చదువుతున్నాం కదా. మనం చదివేటప్పుడు కర్మాన్ లైన్ వెరీ 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 ఇంపార్టెంట్. కర్మాన్ లైన్, KARMAN, కర్మాన్ లైన్ అని మనం పిలుస్తాం. ఇవి బేసిక్స్. అయితే ఇప్పుడు ఏమైంది? రష్యా ఏమనింది? లాక్ చేసేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు? సిలబస్ మారిందా అంటే వీళ్ళ శాస్త్రవేత్తల సిలబస్ మారింది. ఏమని? విశ్వం ఎలా పుట్టింది అనేది ఒక ప్రశ్న.
ఫైండ్ అవుట్, దీన్ని కనుక్కోవాలని చెప్పారు. విశ్వం ఎలా పుట్టింది అనగానే మనం గమనించాల్సింది ఏంటి సార్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఒక సిద్ధాంతం గమనించాలి, దీన్ని విశ్వ విస్ఫోటన సిద్ధాంతం. విశ్వ విస్ఫోటన సిద్ధాంతం, నథింగ్ బట్ ద బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ ఇది తొలి విశ్వ జనన సిద్ధాంతం, గుర్తుపెట్టుకోండి. దీన్ని మిస్టర్ లిమేటర్, అబే జార్జెస్ లిమేటర్ ప్రతిపాదన చేశాడు. ఏంటి బిగ్ బ్యాంగ్ థియరీ, విశ్వం ఏ విధంగా పుట్టింది చెప్పింది మిస్టర్ అబే జార్జెస్ లిమేటర్. ఇతను ఏమంటాడు అంటే విశ్వం అనేది వాయువుల సమాహారము, ఈ వాయువులన్నీ కేంద్రం వైపుగా ఆకర్షించబడి ఒక్కసారిగా ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏమైపోయినాయి, ఒక్కసారికి పేలిపోయినాయి, ఇలా చెల్లాచెదురైపోయింది. ఇలా చెల్లాచెదురైపోవడం మనం ఏమంటున్నాం, బిగ్ బ్యాంగ్ అంటారు మనం చెప్పాడు. దీనిని 2008లో 2008లో స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పర్వతాలు గుర్తుపెట్టుకో, ఈ పర్వతాల పేరు జురా పర్వతాలు. జురా మౌంటైన్స్ అంటాం, జురా మౌంటైన్స్. ఈ పర్వతాలలో ఒక పరికరాన్ని సృష్టించారు, అంటే తయారు చేశారు, LHC అంటాం. LHC లార్జ్ హెడ్రాన్ కొలైడర్ అంటారు. ఏమంటారు, లార్జ్ హెడ్రాన్ కొలైడర్. ఈ పరికరంలో హిగ్స్ బోసన్ అనే ఒక దైవ అణువు ఉపయోగించారు. దైవ అణువు, గాడ్స్ పార్టికల్ అంటాం. దీన్ని ఉపయోగించి ఈ అణువుని ఏం చేశారు, బ్లాస్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ అణువుని బ్లాస్ట్ చేశారో ఈ సొరంగం సుమారు 27 కిలోమీటర్ల పొడవైన సొరంగం. ఆ సొరంగం మొత్తం ఏమైపోయింది, ఆ పవర్ నిండిపోయింది. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది నిజమే అని నిరూపణ చేయబడింది. దాదాపు 10,000 మంది సైంటిస్టులు, 10,000 మంది శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేసి షవాస్ టు లిమేటర్ అని చెప్పేసేసారు. కానీ ఈ పరికరం అంతా చూసుకోవాలి మీరు, లార్జ్ హెడ్రాన్ కొలైడర్ గుర్తుపెట్టుకోండి. లార్జ్ హెడ్రాన్ కొలైడర్ అనే ఒక పరికరం. ఓకే, ఇలా వీళ్ళు ఏం చేశారు ఏంటి, ఆ బిగ్ బ్యాంగ్ థియరీని నిజం చేసి చూపించారు. ఇక్కడ మీకు మిస్టర్ బోసన్ భారతీయ శాస్త్రవేత్త, భారతీయ సంతతి శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోండి. ఎవరు, బోసన్. మీకు లింక్స్ భలే దొరుకుతాయి, కరెక్ట్ మీరు సబ్జెక్ట్ ఫాలో అప్ చేసుకుంటే లింక్స్ బాగా దొరుకుతాయి. కాబట్టి ఆ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదన అంటే ఇతను వస్తాడు. వెంటనే మరి విశ్వ పుట్టు గురించి చెప్పినప్పుడు ఏంటి, విశ్వము పుట్టింది, సూపర్. ఆ తర్వాత ఏమైంది అనేది క్వశ్చన్. ఆ తర్వాత అని క్వశ్చన్ మార్క్ పడింది. అంటే అర్థం ఏంటి, విశ్వము చెల్లాచెదురైందని మీరు అంటున్నారు. ఇట్లా చెల్లాచెదురుగా ఇట్లా ముక్కలకి ఏమైపోయింది, బ్యాంగ్ అయిపోయింది, పేలిపోయింది. మరి పేలిపోయిన తర్వాత ఏం జరిగింది, విశ్వం అనేది ఏం జరుగుతుంది అని అడిగారు. అప్పుడు విశ్వం యొక్క సంకోచ వ్యాకోచాలు, కంప్రెషన్స్ అండ్ ఎక్స్పాన్షన్స్, సంకోచ వ్యాకోచాలు, ఈ రెండింటి గురించి కొన్ని సిద్ధాంతాలు బయటకు వచ్చాయి. సంకోచ వ్యాకోచాలు ఏంటి సార్ అంటే, ఒకటి నిరంతర సృష్టి సిద్ధాంతం, రెండవది డోలన సిద్ధాంతం. రెండవది ఏంటి, డోలన సిద్ధాంతం.
ఇక్కడ మనకి వ్యక్తులు కావాలి. నిరంతర సృష్టి అంటే మిస్టర్ థామస్ గోల్డ్, అలానే మిస్టర్ హెర్మాన్ బాండీ అని ఇద్దరు శాస్త్రవేత్తలు వస్తారండి. ఇక్కడ నుంచి మీకు కొత్త పదాలు ఉంటాయి, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా మీరు బట్టి పట్టడమే, అంతకుమించి మనం ఏం చేయలేము. అదే డోలన్ సిద్ధాంతం అనుకోండి, మిస్టర్ ఆర్సి టాల్మన్, మిస్టర్ అలెన్ శాండేజ్ అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. అలెన్ శాండేజ్. ఓకే, వీళ్ళేంటి, విశ్వం అనేది సంకోచ వ్యాకోచాలు. ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్ మీడియం నుండి రాసి పెట్టుకోండి. దీన్ని స్టేట్ అండ్ స్టడీ థియరీ అంటారు. స్టడీ. దీన్ని ఆసిలేషన్ థియరీ అంటారు. ఏమంటారు? ఆసిలేషన్. గుర్తుంచుకోవాలి. పిలుస్తున్న పేరేంటి? ఆసిలేషన్. అంటే నథింగ్ బట్ డోలన సిద్ధాంతం. ఇది స్టేట్ అండ్ స్టడీ. చూసుకోండి, రాయాల్సిన స్టడీ కాదు, STUDY కాదు, ఇది కాదు, STEADY, స్టడీ థియరీ. ఓకే, కానీ ఈ పేర్లు నాకు గుర్తున్నాయిగా. ఎట్లా గుర్తున్నాయి? బట్టి చదివో చెప్పు ఏదో ఒక రకంగా నేనైతే గుర్తుపెట్టుకున్నాను. మీరు కూడా ఏం చేయాలి? గట్టిగా గుర్తుపెట్టిన ప్రయత్నం చేయండి. అయితే ఇదేంటి? సంకోచం వ్యాకోచం ఇది చెప్పే సిద్ధాంతం. కానీ డౌట్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది అని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎలా అన్నప్పుడు ఇట్ ఈజ్ ఇన్ ఎక్స్పాండింగ్ మోడ్. ఎక్స్పాండింగ్ మోడ్ అని చెప్పారు. ఐ మీన్ విస్తరిస్తూ ఉన్నదని చెప్పారు. విస్తరిస్తూ ఉందంట. ఈ చెప్పినటువంటి సిద్ధాంతం రెడ్ షిఫ్ట్. దీన్ని బిగ్ బ్యాంగ్, మన హబుల్ ఉన్నాడు కదా, హబుల్ అండ్ టీమ్, వాళ్ళ టీం ఉంది కదా, వాళ్ళు దీన్ని ప్రతిపాదన చేశారు. రెడ్ షిఫ్ట్. కాబట్టి ఒక లింక్ అనమాట ఇది. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా మీకు ఏంటి సార్ అంటే, ఆ విశ్వానికి సంబంధించిన సిద్ధాంతాల్లో విశ్వం ఎక్కడ దాకా వచ్చింది అనే దాని మీద. అంటే విశ్వం పుట్టింది. ఈ పుట్టిన విశ్వము దాదాపు ప్రజెంట్ ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఇన్ ఎక్స్పాన్షన్ మోడ్. విస్తరిస్తూ ఇట్లా వెళ్ళిపోతూ ఉంది. మరి వయస్సు ఎంత అని అడుగుతాడు. అంతే కదా, విశ్వము విస్తరిస్తుంది, విశ్వము వయస్సులు అడుగుతాడు. ఈ వయస్సు అడిగినప్పుడు చూసుకో, విశ్వము వయస్సు, ద ఏజ్ ఆఫ్ యూనివర్స్. చెప్పగలుగుతారా అభ్యర్థులు? $13.7 బిలియన్ ఇయర్స్. నాని ఎగ్జాక్ట్గా మన పుస్తకాలు ఉంది, నా ఇబ్బంది ఏమీ లేదు. 13.7 బిలియన్ సంవత్సరాలు. సింపుల్గా 13B అని గుర్తుపెట్టుకో. అదే సినిమాలో ఉంది కదా 13B అని ఒక సినిమా, ఒక సైకో మూవీ అట్లాంటిది. లేదు ఒకేసారి పనిగా రాసేసాయి. సూర్యుడి వయసు, భూమి వయసు, చంద్రుడి వయసు, ఇవి కూడా రాసుకొని పెట్టుకో. సూర్యుని వయసు, భూమి వయసు, చంద్రుని వయసు. సూర్యుని వయసు తీసుకురావనుకోండి, ఇది 5B. భూమి వయసు 4.6B. మూన్ అగైన్ 4.6B. అంటే ఒకే రకమైన వయసుని వీళ్ళు కలిగి ఉన్నారు. ఎవరు?
భూమి మరియు చంద్రుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ భూమి మరియు చంద్రుడి ఏర్పాటు మీద కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మళ్ళీ చెప్పాల్సినది ఇక్కడ రాసేసుకోండి. ఆ సిద్ధాంతాల పేరు: ఒకటి స్పౌజ్ థియరీ, స్పౌజ్ థియరీ. రెండు డాటర్ థియరీ. అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి ఇక్కడ చెప్పేస్తున్నాను. అలానే దీంతోపాటు సిస్టర్ థియరీ, సిస్టర్ థియరీ గుర్తుపెట్టుకో. అంటే కొంతమంది ఏంటి భార్యాభర్తల్లాగా భావిస్తారు భూమిని చంద్రుడిని, ఇది ఒకటి స్పౌజ్ అంటే. లేదు తల్లి కూతురులాగా భావిస్తారు, అందుకే డాటర్ థియరీ. అక్కా చెల్లెలాగా భావిస్తారు భూమిని, ఏంటది సిస్టర్ థియరీ. రేపు అడగొచ్చింది, రివర్స్లో ఉంటుంది. సిస్టర్ థియరీ ఎవరికి సంబంధం, డాటర్ థియరీ ఎవరికి సంబంధం, స్పౌజ్ థియరీ ఎవరికి సంబంధం అంటే ఆన్సర్ ఏంటి? ఏమా భూమి మరియు చంద్రుడు గుర్తుపెట్టి ఒకే వయసు 4.6 బిలియన్ ఇయర్స్, 4600 మిలియన్ సంవత్సరాలకు మనం తీసుకోవచ్చు. ఇది ఇంట్రో, ఇది ఇంట్రో. ఇంకా మీకు ఓపిక ఉంటే ఈ భూమి మీద శిలావరణ వయసు 3B, లిథోస్పియర్ అంటాం కదా, రాళ్ళు రప్పలు, అవి ఏర్పడి ఇప్పటికీ 3B, 3 బిలియన్ సంవత్సరాలు మనకి. ఇది మీకు నేను చెప్పినటువంటి ఇంట్రో. ఏంటది ఇంట్రో అంటే విశ్వం గురించి మనం వర్కౌట్ చేసేటప్పుడు ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఒక్కోటి చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ తీసుకోండి. గెలాక్సీ. ఏంటమ్మా గెలాక్సీ? ఇక్కడ గెలాక్సీ అంటే దీనికి మారు పేరు ఉంది. ఈ మారు పేరు ఏంటి సార్ అంటే విశ్వదీవుడు.